హలో అందరికీ. తగినంత పసుపు, తగినంత జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత గరం మసాలా, 2 స్పూన్ల కారము. ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. ఒక 5 ఎగ్స్ ఉడకబెడుతున్నా, సర్వ వేయించిన. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఇవన్నీ ఇందులో మిక్సీ చేద్దామండి. మిక్సీ పడదాం. ఎగ్ కర్రీ స్టార్ట్ చేస్తాను అండి. బాగా పెట్టుకున్నా, బాగా వేడైంది. ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్. ఎగ్ ఫ్రై కదా అండి, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. కొంచెం జీలకర్ర అండి. ఎగ్ కొంచెం ఫ్రై చేస్తామండి. ఫ్రై చేస్తే బాగుంటుంది. కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది ఎగ్గు. లైట్గా పసుపు కూడా వేద్దామండి. ఇస్తామండి. కొంచెం కరివేపాకు అండి. ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ. పసుపు అండి, 1 స్పూను. ఉల్లిపాయ మగ్గడానికి లైట్గా సాల్ట్ అండి, 1 స్పూను. మగ్గనిద్దామండి. ఉల్లిపాయ ఫ్రై అయిందండి. వెల్లుల్లి కారం వేసుకుందాం. ఈ వారం రోజులు వర్షాలు పడుతున్నాయండి. ఈ వర్షాలకు జలుబు, దగ్గు, జ్వరము ఎలాంటిది ఉన్నా ఈ ఉల్లిపాయ ఎగ్ ఫ్రై తినండి. నోటికి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకో ముద్ద ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అంతా గడ్డలు లేకుండా కలపాలండి. ఈ మిశ్రమం అంతా ఇందులో కలుసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, మీరు తెలుస్తుంది మీకే ఎట్లా ఉందో చెప్తా. బాగుంటుందండి. ఉల్లిగడ్డ ఎగ్ ఫ్రై, ఉల్లి కారం, ఇలా కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసినాం కదా, మనం మసాలా కూడా వేసినాం. ఇదంతా కొంచెం ఇట్లా కలపాలి. కొత్తిమీర అండి. కొంచెం అప్పుడు సాల్ట్ వేసినాము, ఇంకా కొంచెం వేద్దాం, సరిపోతుంది. ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకుంటే రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.